వెల్కమ్ టు మంచితనం న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహానాడు నిర్వహణపై చర్చ. 2 రోజులు నిర్వహించాలా లేక 1 రోజు నిర్వహించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం. హన్మకొండ హరిత హోటల్ కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బతుకమ్మలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్. అబద్దాలు ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు దిట్ట అని వెల్లడి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పినట్లు జూన్ 2 లేదా డిసెంబర్ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం కాకపోవడం. రాష్ట్రంలో మీ పార్టీని రద్దు చేసుకుంటున్నారా అని సవాల్. అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. హైదరాబాద్ ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు డల్లాస్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తప్పక పాల్గొనాలన్న శ్రీనివాస్ యాదవ్. బీజేపీలోకి జకియా ఖానం. కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన దగ్గుపాటి పురంధేశ్వరి. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలుపుకుని దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ సిద్ధాంతమని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో రోహిత్ శర్మ భేటీ. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు. రోహిత్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ. టెస్ట్ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ. 11 ఏళ్ల టెస్ట్ కెరీర్ లో 67 మ్యాచ్ల్లో 4,301 పరుగులు. డబ్ల్యూటీసీ చరిత్రలో భారత్ తరపున రోహిత్ అత్యధిక పరుగులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహానాడు నిర్వహణపై ఈ భేటీలో కీలకంగా చర్చించారు. ఈసారి మహానాడు 2 రోజుల పాటు నిర్వహించాలా, ఒకే ఒక్క రోజు నిర్వహించాలా అనే అంశంపై నేతల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. సమావేశం అజెండాలో పార్టీలోని శ్రేణులపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేత అంశం కూడా చర్చకు వచ్చేది. ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం తగ్గడంతో పాటు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాజకీయ కార్యాచరణ అంశాలపై కూడా చర్చ కొనసాగుతోంది. విజయవాడలో జరిగిన టెక్ AI 2.0 కాంక్లేవ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పాత్ వే టు ప్రాస్పెరిటీ, నెక్స్ట్ జెన్ యానిమల్ హస్బెండరీ విజనరీ పుస్తకాలను ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికత AI ద్వారా పశు సంవర్ధనలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ రంగంలో దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. పరిశ్రమలు రావడం ద్వారా ఆదాయం, ఉపాధి 2 పెరుగుతాయని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వాళ్ళ ప్రతిభ గురించి గుర్తు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో మార్పులు సాధ్యమయ్యాయని వివరించారు. తాను నిత్య విద్యార్థినని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. రెడీగా ఉండాలి. మినిమం మ్యాక్సిమం కమర్షియల్ లేకపోతే సర్వైవ్ అవుతాను. 2 ఉండాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ చూడ డైరెక్టర్ గారు, ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎక్కడ సక్సెస్ అయింది వీళ్ళది ఒకటి ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏది సక్సెస్ అయింది, ఎంతవరకు మీ నోటీస్కి వచ్చాయి? And as per our estimates, it will be between 15 to 20 rupees, sir. అంటే మేము జనరేట్ చేసిన వాల్యూస్ ప్రకారం కాదు, ఫర్ అప్లికేషన్ ఆర్ ఫర్ రిజిస్ట్రేషన్? బోత్ ఫర్ అప్లికేషన్ అండ్ రిజిస్ట్రేషన్, సార్. ఓకే, అంటే 2 కావు కదా. అప్లికేషన్ ఎవ్రీ టైం చేస్తూ ఉంటాం, రిజిస్ట్రేషన్ వన్స్ ఫర్ ఆల్ చేస్తారు. కాబట్టి ఎంత అవుతుందని అడుగుతున్నాను నేను. ఓకే, యూ విల్ డూ వన్ థింగ్ యాజ్ అ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ విల్ గివ్ యూ. యూ స్టార్ట్ ది వర్క్. ఒక మండలమో ఒక డిస్ట్రిక్ట్ ఇచ్చి, తిరుపతి జిల్లా అంతా చేశారా? జిల్లా మొత్తం చేయలేదు సార్. 25,000 చేశారు. అవును సార్. మొత్తం ఎన్ని ఉన్నాయి ఆ జిల్లాలో? సార్ ఆ జిల్లాలో 106,000 ఉన్నాయి సార్. 106,000 తిరుపతి జిల్లా చేసేయండి. చేసి అప్లికేషన్ పెట్టండి. దాన్ని బేస్ చేసుకొని రిప్లికేషన్ స్టేట్ అంతా చేద్దాం. అయితే ఆల్ దీస్ థింగ్స్ అగైన్ నీ ఆ ప్రోగ్రామ్స్ అన్ని ఆర్టీజీఎస్లో ఉండే మన ఇన్ఫర్మేషన్ డేటా లేక్కే లింక్ కావాలా. ఇది కాదు, ఇది డాష్ బోర్డు కూడా డేటా లేక్ ఉంది. ఆ డేటా లేక్ వస్తే మనకు యూనిక్గా ఉంటాయి. ఇదే వాడండి, దానికి వాడండి. అలాగే సార్. కొంత ఆ ఇన్ఫర్మేషన్ కూడా టక్కర్ గారికి ఇవ్వాలి, చెప్తాను నేను ఏం చేయాలి.
అలాగే సార్. Sir, as of now, actually, we are not collecting farmers' Aadhaar because as we are a private company, there are chances for leakage. No, Aadhaar, farmers Aadhaar, you cannot do it. Yes, sir. Nobody is mandated. Okay. That is, Government of India alone can do that. Okay, sir. UID only they can do, not anybody. నువ్వు ఈ అనిమల్ డాటా కూడా యాజ్ ఆన్ టుడే యూ హ్యావ్ టేకన్ ఇనిషియేటివ్. టుమారో గవర్నమెంట్స్ విల్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. Yes, sir. But you are preparing a proof of concept. I will guide you. Sure, sir. First of all, we will take to the next level Sure, sir. Thank you your so much. innovation. Thank you, sir. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ ప్రజలను మోసగించిందని ఆరోపించారు. ఇప్పుడు ప్రతి ఇంటికి 5 లక్షలతో సంవత్సరానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ ఒక్క ఏడాదిలోనే 22,500 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని పురోగతిలోకి తీసుకొచ్చామని వెల్లడించారు. సామాన్యులకు న్యాయం జరిగేలా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో గృహ కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సంకల్పంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ఇల్లు లేనటువంటి పేద ప్రజానికం సంఖ్య పెరిగితే మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రాగానే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలతో ఈ సంవత్సరమే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు శాంక్షన్ చేసి ప్రతి సంవత్సరం 3,500 ఇళ్లు శాంక్షన్ చేసుకుంటూ పోతాం. రాబోయే ఈ మొత్తం 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇల్లు వచ్చేటట్టుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం. ఈ ఒక్క సంవత్సరమే 22,500 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమం ముందుకు పోతాం. అలాగే గిరిజన కుటుంబాలకి ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ROFR పట్టాలుంటే అది ఒక 12,500 కోట్ల రూపాయలతో కొత్త పథకాలు తీసుకొని ముందుకు పోతాం. ఇలా ప్రతి కుటుంబంలో ఇటు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, లేకపోతే ఉచిత బస్సు రైడు, 200 యూనిట్ల కరెంటు, లేకపోతే రాజు యువ వికాసమో, లేకపోతే రాజు ఆరోగ్యశ్రీనో, ప్రతి పథకం ద్వారా వాళ్ళకి సంవత్సరానికి పెద్ద ఎత్తున కొన్ని వేల రూపాయలు వాళ్ళకి ఆదా అయ్యేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ముందుకు పోతా ఉంది. కొద్ది రోజుల్లోనే ప్రతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ పథకం ద్వారా ఎంత వచ్చిందో లెక్కలతో సహా విడుదల చేయబోతా ఉన్నాం. తెలంగాణ సచివాలయంలో 4 నూతన సమాచార కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వారిని అభినందించారు. కార్యక్రమంలో పివి శ్రీనివాసరావు, మోసీనా పర్వీ, దేశాల భూపాల్, అయోధ్యారెడ్డి ఒక్కొక్కరిగా రాష్ట్ర సమాచార కమిషనర్లుగా ప్రమాణం చేశారు. ప్రజలకు సమాచారం అందించే బాధ్యత వహిస్తున్న ఈ పదవిలో పారదర్శకత పాలనకు వారు తోడ్పడాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త కమిషనర్లు ప్రజల అభ్యర్థనలను సమర్థవంతంగా పరిష్కరించేలా వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు.
ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్లో బాయ్కాట్ టర్కీ నినాదం ఊపందుకుంటున్న వేళ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిజమైన స్నేహానికి పాకిస్తానే నిదర్శనమంటూ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పాక్కు తాము అండగా నిలుస్తామని కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై భారతీయులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ఎర్డోగాన్ ప్రకటనతో బహుళంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టర్కీ అధ్యక్షుడు వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో భారత్ పర్యవేక్షణ కొనసాగుతోంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ సిద్ధాంతమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జకియా ఖానంను పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అన్ని వర్గాల మహిళలు ముందుకు రావడం సంతోషకరమని పురంధేశ్వరి తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఆ మార్గంలో ఏపీ బీజేపీ కూడా ముందుకు సాగుతోందని అన్నారు. జకియా ఖానం చేరికతో మైనార్టీ వర్గాల్లో బీజేపీకి బలం పెరుగుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. సమావేశంలో పార్టీ కీలక నాయకులు హాజరై ఆమెకు అభినందనలు తెలిపారు. జూన్ 1న అమెరికాలోని డల్లాస్ నగరంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ రథోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సభ పోస్టర్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ కె సంజయ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, గ్లోబల్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆవిష్కరించారు. మహేష్ బిగాల మాట్లాడుతూ డల్లాస్ నగరానికి కేసీఆర్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరవుతారని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహించనున్నారని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు ఈ సభలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు తప్పకుండా డల్లాస్లో జూన్ 1న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు బీఆర్ఎస్ రథోత్సవ వేడుకల్లో పాల్గొనాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతి గౌరవాన్ని అంతర్జాతీయంగా ప్రతినిధించే వేడుకగా ఉండబోతోందని అన్నారు. డల్లాస్ సభను గొప్పగా జరిపేందుకు బీఆర్ఎస్ గ్లోబల్ టీం సమిష్టిగా కృషి చేస్తోందన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సభకు హాజరవుతారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఆత్మగౌరవం అభివృద్ధికి ఇది ప్రదర్శన వేదిక కానుందని స్పష్టం చేశారు. రోజు రాష్ట్రంలో జరిగినటువంటి ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా రైతాంగం కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, దీంతో పాటు మీకు విశ్వనగరం అయినటువంటి హైదరాబాద్ సిటీలో మీకు జరిగినటువంటి 10 సంవత్సరాల పరిపాలనలో చాలా అద్భుతాలు జరిగినాయి. మీకు రోడ్డు కనెక్టివిటీ కానివ్వండి, మెట్రో కానివ్వండి, దీంతో పాటు అనేకమైనటువంటి పార్కులు, మీకు ఐటీ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రహ్మాండంగా అద్భుతంగా విస్తరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసినాం. అయితే దీని దృష్ట్యా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. వాళ్ళైతే ఆశ్చర్యపోయారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి ఓఆర్ఆర్ మీదకి వస్తుంటే అసలు మేము హైదరాబాద్లో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అనే ఒక ఫీల్ కూడా కలుగుతున్నది అనే విధంగా మాట్లాడినటువంటి సందర్భాలను కూడా మనం చూడటం జరిగింది. అయితే మహేష్ బిగాల గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రపంచవ్యాప్తంగా వారు చాలా మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి మన బిడ్డల కోసం, లేకపోతే ఆ ఫ్యామిలీస్ కోసం అక్కడ విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వారు ప్రతినిధిగా ఉండి అనేకమైనటువంటి గతంలో చాలా కార్యక్రమాలు ఇచ్చారు పార్టీ పరంగా. పివి నరసింహారావు గారి మరి శత జయంతి ఉత్సవాలు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలని మరి ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ చేసే కార్యక్రమాల్లో కానివ్వండి, ఇక్కడ నుంచి మరి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఎవరన్నా అక్కడికి వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం చేసినటువంటి అద్భుతాలని చెప్పేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ జరిగినటువంటి. అయితే మనకు తెలుసు ఎల్కతుర్తిలో జరిగినటువంటి బహిరంగ సభ, నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల్లో అంత పెద్ద మీటింగ్ జరిగినటువంటి దాఖలాలు లేవు. గతంలో కూడా రాజకీయ పార్టీలు ఎన్నో మీటింగులు పెట్టినప్పటికీ చాలా అద్భుతమైనటువంటి మీటింగ్ జరిగింది. అది సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. అంటే పార్టీ ఆవిర్భావం 2001లో మరి తెలంగాణ కోసం పుట్టినటువంటి పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా జరిగినటువంటి సందర్భంలో మేము కూడా ఒక ఎన్ఆర్ఐగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి మహేష్ బిగాల గారు కేసీఆర్ గారిని అడగడం, వారు ఒప్పుకొని చేయండి బ్రహ్మాండంగా మంచిగా ఉంటుంది అనేటువంటి సందేశం వారు ఇచ్చినప్పుడు వీరు వెంటనే డల్లాస్ లో ఉన్నటువంటి మన తెలంగాణ బిడ్డలు, అదేవిధంగా తెలుగు బిడ్డలు కావచ్చు, మరి అక్కడ మహేష్ తన్నీర్ గారితోని మాట్లాడిన తర్వాత డల్లాస్ లో జరిగితే బాగుంటుంది, మరి మా యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ కేటీఆర్ గారు వారు కూడా
వారి యొక్క చదువు, వారి యొక్క ఉద్యోగం అమెరికాలోనే చేశారు కాబట్టి మరి వారు చేసినటువంటి అద్భుతాలను బేస్ చేసుకొని వారిని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే బాగుంటుందని మీరు వీళ్ళు అడగడం, వారు కూడా వస్తానని చెప్పడం రెండు ఉన్నాయి అక్కడ. ఒకటేమో June 2 ఫార్మేషన్ డే, అదే విధంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. ఈ రెండు కూడా మరి బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటిది ఇప్పుడే మహేష్ గారు చెప్పడం జరిగింది. తెలంగాణ బిడ్డలే కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఈ హైదరాబాద్ ని ప్రేమించే వాళ్ళు, తెలంగాణని ప్రేమించే వాళ్ళు కూడా మీలో ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటూ, మరి తప్పకుండా ఆ మీటింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, మిగిలిన ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు, ఆటోమేటిక్ ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత దాని టేకాప్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటది. వారు ఇప్పుడే చెప్పినట్టు ఏడాది పొడవునా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా షూటింగ్ వేగం పెంచుకుంది. బుధవారం నుంచి పవన్ కళ్యాణ్ సెట్లోకి అడుగు పెట్టారని చిత్ర నిర్మాణ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తి చేసిన పవన్ ఇప్పుడు ఓజీపై ఫోకస్ పెట్టారు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు సుజిత్, నిర్మాత డివివి దానయ్య భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రారంభించనున్నారన్న వార్తలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి స్పందించారు. కవిత కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని చెప్పారు. సొంత పార్టీ తన తండ్రి కేసీఆర్ కుటుంబ సభ్యులపై కవితకు అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. గతంలో తనను జైల్లో పెట్టిన వాళ్లను వదిలిపెట్టనని కవిత స్పష్టం చేయగా ఇప్పుడు అదే బీజేపీతో బీఆర్ఎస్ ఒప్పందం చేసుకోవడం ఆమెకు జీర్ణించుకోలేకపోయిందని చెప్పారు. దీంతో కవిత బాహాటంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తోందని సామ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేగింది. బారాస నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు మరి కొన్ని రోజులల్లా ఒక కొత్త పార్టీ పెట్టాలనేటటువంటి యోచనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా రాజకీయాల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి తను ఏ వేదిక దొరికిన ఈ మధ్యకాలంలో మహిళల అంశమైన, బీసీల అంశమైన, సామాజిక తెలంగాణ అంశమైన, లేకపోతే ప్రభుత్వ సంక్షేమాల విషయమైన ఈ మధ్యకాలంలో అన్ని మీడియాలలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి తెలంగాణలో జరిగినటువంటి అన్యాయాన్ని పరోక్షంగానే కవిత గారు మరి వాళ్ళ సొంత పార్టీ, వాళ్ళ తండ్రి కేసీఆర్ గారి పైన మరి తన యొక్క అసంతృప్తిని పరోక్షంగా ఎక్కడ వేదిక దొరికినా అవకాశం వదిలిపెట్టకుండా మరి ఈ మధ్యకాలం మాట్లాడడం మనందరం కూడా విన్నాం. అయితే దానికి ఉదాహరణలు కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఏంటివి అని అంటే భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి అంశం తీసుకున్నా, లేకపోతే భూములు ఎకరాలు ఉంటున్నటువంటి వాళ్ళకి లక్షల రూపాయలు వచ్చినాయి కానీ భూమి లేనటువంటి వాళ్ళకి న్యాయమే జరగలేదు అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే బీసీలకు అన్యాయం జరిగింది అనేటటువంటి వ్యవహారమైనా, లేకపోతే మహిళలకి సమానత్వంలో భాగస్వామ్యం, రాజకీయాల్లో భాగస్వామ్యం ఉండాలనేటటువంటి విషయాలైనా, సామాజిక కోణంలో తను చేస్తున్నటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్ళ నాయన నడిపించినటువంటి ప్రభుత్వంలో చెయ్యలేకపోయినరు అనేటటువంటిది ఈ సర్వసభ్య సమాజానికి తన యొక్క సందేశంగా తన లోపట ఉంటున్నటువంటి అసంతృప్తిని కూడా బయటికి చెప్తా ఉంది. మరి అసంతృప్తి ఎడికించి వచ్చింది? సొంత పార్టీ మీద, సొంత కుటుంబం మీద, తోడబుట్టినోళ్ళ మీద, లేకపోతే కన్న తండ్రి మీద. ఎందుకు మొదలైంది అంటే జైల్లోకించి బయటకు వచ్చినాక మీ అందరికీ గుర్తుందా, పిడికలు ఎత్తినాక దీనికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టా అని చెప్పి కవిత గారు వ్యాఖ్యానించడం జరిగింది. అవునా కాదా? ఎవరిని కూడా వదిలిపెట్టా దీనికి కారణమైనటువంటి వాళ్ళు అంటే ఎవరు? బీజేపీయే కదా లోపటేసింది, అప్పుడు బీజేపీయే కదా. అట్లాంటి తనని జైల్లో వేసినటువంటి బీజేపీ తోటి ఈరోజు లోపాయకారి ఒప్పందంగా బీఆర్ఎస్ పార్టీ మరి కలిసి చేస్తున్నటువంటి నాటకాలన్నీ జీర్ణించుకోలేనటువంటి కవిత గారు మరి తన యొక్క అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నటువంటి దాని విధంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది.
అమెరికా ఒక మార్కెటింగ్ కంపెనీలా వ్యవహరిస్తోందని యుద్ధాన్ని ఆపమని ట్రంప్ చెబితే అది జరగదని బీజేపీ నేత సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశ భద్రతకు సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని పాకిస్తాన్కు భారత్ బుద్ధి చెప్పిందని అన్నారు. భారత్ తల వంచదని, దేశ గౌరవాన్ని కాపాడేలా కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అమెరికా సూచనలకే లోబడి భారత్ నిర్ణయాలు తీసుకుందని అనడం అవాస్తవమని, ప్రధాని మోదీ పాలనలో దేశ భద్రత ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశాలంటే వ్యాపారమా? నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? బుద్ధుడి యొక్క జయంతి సందర్భంగా శాంతి శాంతి శాంతి, ఈ శాంతిలోనే విప్లవం ఉంది, ఈ శాంతిలోనే దమ్ము ఉంది, ఈ శాంతిలోనే ధైర్యం ఉంది, ఈ శాంతిలోనే ఆలోచన ఉంది, ఈ శాంతిలోనే కల్పన ఉంది, ఈ శాంతిలోనే ఈ భారతదేశం ముందుకు పెడుతుంది. యాలతో మాట్లాడేటువంటి జాతి మనం. వ్యాపారం చేద్దాం వ్యాపారం చేద్దాం వ్యవహారం చేద్దాం అని చెప్పేటువంటి పెద్దలు వేరే వాళ్ళు ఉన్నారు. మన దేశం అలాంటి దేశం కాదు. అలాంటి పార్టీ ఉంది భారతదేశంలో, అది భారతీయ జనతా పార్టీ. అలాంటి పార్టీ లేకుండా వామనరావు గారు చేరినందుకు మరొకసారి వారి యొక్క సమక్షంగా నేర్చుకున్నది చేయాలి. మనందరూ కూడా అభినందిస్తున్నాము. రైట్ డెసిషన్, రైట్ టైం అందుకు మరోసారి అభినందిస్తూ, వారు ఏ అంశాలు ప్రస్తావించిన కార్మికుల కోసం తప్పకుండా పార్టీ దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆయన మరోసారి చెప్పారు, ఇక్కడ జీవీఎంస్ లో 81లోనే వచ్చింది. జీవీఎంస్ లో దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అనేకమైనదానికి మరలా వచ్చింది జ్యోతి, మరలా నేను జీవీఎంసీ అన్నాను. చూద్దాం. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిలో భాగంగా విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. 76 కోట్లతో ఆలయ అభివృద్ధికి కేటాయింపులు చేసినట్టు చెప్పారు. శృంగేరి పీఠాధిపతుల సలహాలు, సూచనలతోనే అన్ని అనుమతులు తీసుకుని పనులు ప్రారంభించామన్నారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, అందుకే ఆలయ విస్తరణ అవసరమైందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి ఈ అభివృద్ధికి జీర్ణించకపోవడంతో అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. రాజన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తరణ పనులు జరుగుతాయని, ఎవరూ వీలైనంత వరకు ఇబ్బంది పడేలా చేయమని కోరారు. ఆలయ పరిపాలనతో పారదర్శకతే ప్రాముఖ్యతమన్నారు. సుదీర్ఘ కాలంగా రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల వీడియోలలోనే అభివృద్ధిని చూపించారు వాళ్ళు. మీకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి చూపిస్తామంటే ఎందుకు ఉలికి పడుతున్నారని అడుగుతా ఉన్నాం. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న ఆలయాన్ని విస్తరింపజేస్తున్న భక్తులు వస్తున్నటువంటి వారి యొక్క సంఖ్యను బట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా మరింత సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అనేక కార్యక్రమం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. దీన్ని ఈరోజు మరి బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఏదైతే బంద్కు ఆధ్యాత్మిక చింతనలో అభివృద్ధిలో స్వాగతించాల్సి జరుగుతున్న విస్తీర్ణ స్వాగతించడం ఈ బంద్కు పిలుపునివ్వడం సందర్భంగా చెప్తూ ఈరోజు పాక్షికంగా జరుగుతుందని వింటా ఉన్నాం. ఈ 9:30కే వాళ్ళు ఆల్రెడీ వీడియో మాట్లాడేసి మేము బంద్ విజయవంతమైందని బయట చెప్పుకుంటున్న సందర్భం. ప్రతి దుకాణం 9:10 తర్వాత తీస్తారు. అన్ని హోటల్ తీసారు వేమరాడలో, అన్ని ప్రాంతాల్లో కూడా యథావిధిగా దుకాణ సమయాలు నడుస్తున్నాయి. అంటే నేను రాజన్న భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విధంగా మీరు కరెక్ట్ కాదు. ఇంకోటి ఏదో మా దేవాలయం సమస్య ఎఫ్డీలు ఊరుకోవాలి. అరే ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 50 కోట్లు 100 కోట్లు కలిపి 150 కోట్లు తీసుకొచ్చిన మొర్రోని మొత్తుకున్నా మా డిపాజిట్లు లేనివి ఈరోజు వీళ్ళ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో, వీరికి వచ్చినటువంటి ఆలోచనలు ఎందుకు బయట రుద్దుతున్నారో మాకు అర్థమవుతలేదు. ఈరోజు ఈ బంద్ అనేది ఏదైతే రాజకీయ పరమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఆలోచనగా నేను భావిస్తా ఉన్నా, ఇది సరైనది కాదు. ఇప్పటికే ప్రజలు, రాజన్న భక్తులు ఈ విధానాన్ని తప్పుపడతా ఉన్నారు. అనేక మంది ఫోన్ ద్వారా మీరు ముందుకు వెళ్ళండి, వీళ్ళ ఆలయాన్ని విస్తరణ జరపండి, గౌరవ ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏదో ఫౌండేషన్ దాని విధంగా ముందుకు వెళ్ళండి అని చెప్పని మాకు భుజం తట్టి మరి వెన్ను తట్టి ముందుకు జరుపుతా ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే నేరుగా వచ్చి మాతో మాట్లాడవచ్చు. వారి ఇబ్బందిని అధిగమించడానికి, ఆ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి, అలా ఉండకుండా ఉండడానికి కోసం మేము తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. మీ ఆలోచన పరిరక్షణ కమిటీ రాజన్న ఆలయ ఒకరు అంటారు మీ అభివృద్ధికి అడ్డం కాదు, కానీ గుడిని దర్శనం చేసుకుంటూ అభివృద్ధి చేయమని. అది ఎలా సాధ్యమైతే మీరు వచ్చి మాతో నేరుగా మాట్లాడి చర్చించండి. మీరు ఇల్లు కట్టుకుంటప్పుడు ఇంట్లో ఉండి ఇల్లు కట్టుకుంటాము సాధ్యమవుతుంది మాత్రమే మాకు ప్రాక్టికల్గా నిరూపించండి. దానికి ఆ విధంగా కూడా మాకు చేయడానికి అభ్యంతరం లేదు. కాస్త కొద్ది రోజులు భక్తులు కూడా మీరు విజ్ఞప్తి చేస్తున్న ఓపిక పట్టాలని, వీలైతే తొందరలోనే మేము మీ టెండర్లు పిలువబడ్డ తర్వాత పనులు మొదలైన రోజు నాడు కూడా రాజన్న భక్తులకు క్లారిటీ ఇస్తాం.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రంగా మండిపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డీల్ కుదిరిందన్న ఆరోపణలు అబద్ధాలని బీజేపీ నేతలకు మెదడు మోకాలలో ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ లో విలీనమవుతుందని ప్రశ్నించిన దయాకర్ బీజేపీ జోకులే మాట్లాడుతోందన్నారు. బీజేపీకి బీఆర్ఎస్ కు ఒక్కటే డిఎన్ఏ అని ఆరోపించారు. ఈ టర్మ్ కాదు, వచ్చే టర్మ్ కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతారని బీజేపీకి ముందే క్లారిటీ ఉందని విమర్శించారు. బీజేపీ దుష్ప్రచారాలపై తాము భయపడమని ఎదురు దెబ్బ తీయడానికి సిద్ధమన్న దయాకర్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచాయి. మామూలుగా మేమేమనుకుంటామంటే బీజేపీ వాళ్ళకు మోకాళ్ళ కాడ మైండ్ ఉంటుంది అనుకుంటాం. అది మోకాళ్ళల్లో కూడా లేదు, అరికాళ్ళల్లో పడిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు ఒక రోజున కిషన్ రెడ్డి అయితే, ఇంకో రోజున బండి సంజయ్ అయితే, మరొక రోజున ఈటెల రాజేందర్ అయితే, ఇంకో రోజున ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవుతాడు. ముఖాలు మారుతాయి తప్పితే వాళ్ళ బుద్ధిలో మార్పు అయితే రాదు. ఎందుకు ఈ పరిస్థితిలో డిఎన్ఏ ఇట్లెందుకున్నది అని ఆలోచిస్తే వాళ్ళకు అబద్ధాలను ప్రచారం చేయడం అనేది ఒక తంతుగా మారిపోయింది. ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తి లేదంటే ఒక నాయకుడు కేసీఆర్ ఎగ్జిట్ చేసి కేసీఆర్ తీసి పక్కన కొట్టిన రోజు కూడా మాట్లాడని మాటలు ఆయన అధ్యక్ష పదవి కొరకో లేదంటే ఆయన రాజకీయ మనుగడ కొరకో రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడతారు. ఇప్పుడు మా ప్రభాకర్ కూడా ఆయనకు పాపం గెలవలేదు, అది పక్కన పెడదాం. కానీ ఈ మాటలు ఎక్కడ నీకు ఎవరు చెప్పినరో చెప్పు. ఈ ప్రభాకర్ కాంగ్రెస్ మీద విషం జిమ్మడం తప్పితే నేను అంటున్నా, జూన్ 2 డిసెంబర్ 9 మనం చూద్దాం. జూన్ 2 అంటే ఇంకొక నెల రోజుల లోపే ఉంది. డిసెంబర్ 9 కూడా నీ కాలం లెక్క ప్రకారం చూస్తే ఒక 5-6 నెలలు ఉంటుంది. కాకపోతే నీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? బీజేపీ పార్టీని తెలంగాణలో రద్దు చేసుకుంటారా? ఎందుకు పనికిరాని చేతగాని మాటలు? మీరు పెంచి ప్రోత్సహిస్తున్న ఆ ట్రోల్స్తోని వాట్సాప్ యూనివర్సిటీలతోనే తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ మాటలు విని పక్క రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా అబద్ధాలను నిజమని నమ్మే స్థితికి వచ్చిండ్రు. పక్కోని కూడా జరగొట్టే దరిద్రులు మీరు. ఇలా ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేతగానట్టుంది, మాతో పోరాడడం మీకైతే చేతగానట్టుంది. నేను గతంలోనే చెప్పిన మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలు ఉన్నాయి. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు. మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది, ప్రతి అవినీతిలో మీ పాత్ర ఉన్నది. ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ ఏ ఒక్క ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా, నల్ల చట్టాలు కావచ్చు, లేకపోతే ఈ ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది, ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగిందనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. గిట్లనే గతంలో కూడా ఒక కారు కూత కూసి అంతా ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు నేను అంటున్నా, గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఈరోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ. దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మహానాడు నిర్వహణపై చర్చ. 2 రోజులు నిర్వహించాలా లేక 1 రోజు నిర్వహించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం. హన్మకొండ హరిత హోటల్కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్లు బతుకమ్మలతో మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. బీజేపీ నేతలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్. అబద్ధాలు ప్రచారం చేయడంలో బీజేపీ నేతలు తిట్టా అని వెల్లడి. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పినట్లు జూన్ 2 లేదా డిసెంబర్ బీఆర్ఎస్ లో కాంగ్రెస్ విలీనం కాకపోవడం, రాష్ట్రంలో మీ పార్టీని రద్దు చేసుకుంటున్నారా అని సవాల్.
అమెరికాలోని డల్లాస్ నగరంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. హైదరాబాద్ ను తెలంగాణను ప్రేమించే ఎన్ఆర్ఐలు డల్లాస్ లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తప్పక పాల్గొనాలన్న శ్రీనివాస్ యాదవ్. బీజేపీలోకి జకియా ఖానం. కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన దగ్గుపాటి పురంధేశ్వరి. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలుపుకుని దేశాన్ని అభివృద్ధి చేయడమే బీజేపీ సిద్ధాంతమని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తో రోహిత్ శర్మ భేటీ. రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు. రోహిత్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో చర్చ. టెస్ట్ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ. 11 ఏళ్ల టెస్ట్ కెరీర్లో 67 మ్యాచ్ల్లో 4,301 పరుగులు. WTC చరిత్రలో భారత్ తరపున రోహిత్ అత్యధిక పరుగులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మంచితనం న్యూస్.